పహల్గామ్ దాడి ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్ అడవుల్లోనే నక్కి ఉన్నారని ఎన్ఐఏ అనుమానం. మరికొందరు ఉగ్రవాదుల ఉనికిపై నిఘా వర్గాల అప్రమత్తత. సిమ్ లెస్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థను వాడిన దుండగులు దాడికి వారం ముందు 3 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు వెల్లడి. మత ప్రాతిపదికన వేరు చేసి కల్మా చదివించి కాల్పులకు యత్నించిన వైనం. పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల జరిగిన మారణహోమానికి బాధ్యులైన ఉగ్రవాదులు ఇంకా పట్టుబడలేదని, వారు సమీపంలోని దక్షిణ కశ్మీర్ అటవీ ప్రాంతంలోనే తలదాచుకొని ఉండవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ వర్గాలు కీలక సమాచారం వెల్లడించాయి. ఈ దాడి వెనుక మరికొందరు ఉగ్రవాదుల ప్రమేయం కూడా ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం వారి కోసం భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. ఏప్రిల్ 22న బైసరన్ మైదానంలో దాడి జరుగుతున్న సమయంలో ప్రధాన బృందానికి రక్షణగా మరికొందరు ఉగ్రవాదులు కొంత దూరంలో మాటు వేసి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. భద్రతా బలగాలు ఎదురుదాడికి దిగితే వారికి అండగా నిలిచేందుకు వీరు సిద్ధపడినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఉగ్రవాద ముఠా ఎవరిపైనా ఆధారపడకుండా తమకు కావాల్సిన ఆహారం, ఇతర నిత్యావసరాలను వెంట తెచ్చుకున్నారని, ఈ కారణంగా పర్వత ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో బయటి సహాయం లేకుండా ఎక్కువ కాలం మనుగడ సాగించగలరని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతా ఏజెన్సీలకు సవాల్గా మారిన సాంకేతికత. ఈ ఉగ్రవాదులు ఉపయోగించిన అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ భద్రతా ఏజెన్సీలకు పెద్ద సవాలుగా మారింది. దాడి సమయంలో ఉగ్రవాదులు అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థను వాడారు. దీనికి సిమ్ కార్డ్ అవసరం లేదు. సమీప పరిధిలో ఎన్క్రిప్ట్ చేసిన సందేశాలను పంపుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది అని ఓ అధికారి తెలిపినట్లు సమాచారం. ఈ సాంకేతికత కారణంగా వారి కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టడం చాలా కష్టతరంగా మారిందని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.